ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో జరుగుతున్నటువంటి పనులను చూసి అమరావతి రాజధాని కోసం రుణాలు ఇచ్చినటువంటి ఈ ప్రపంచ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి సంతృప్తిని వ్యక్తం చేసి హ్యాపీగా ఫీల్ అయినట్లుగా మెచ్చుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇంతకీ ఏ ప్రపంచ బ్యాంకులు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి పనులను మెచ్చుకున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమరావతిలో జరుగుతున్నటువంటి పనులను చూసి అమరావతి నిర్మాణానికి రుణాలను ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకులు ఇప్పుడు మెచ్చుకున్నట్లుగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏ ప్రపంచ బ్యాంకులు అమరావతిలో జరుగుతున్నటువంటి పనులను చూసి సంతృప్తిని వ్యక్తం చేశాయంటే ఏం చెప్తారు సార్? నిజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు శాంక్షన్ చేసింది. అది కాకుండా ఇంకా మన వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు. సార్ ఆ రుణాలు ఎలాగంటే దానికి కౌంటర్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే మన రుణ పరిమితిలోకి రాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణ పరిమితిలో రాకుండా కౌంటర్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత రీపేమెంటు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది దాని వరకు. ఇప్పుడు ఏమిటంటే ఎప్పుడైతే ఈ వరల్డ్ బ్యాంక్ అదే ఈ ఇంటర్నేషనల్ బ్యాంకు లోన్స్ వచ్చినాయో, వరల్డ్ బ్యాంక్ది ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ది ఉంది. అది ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తారు, ఎంతవరకు పనులు జరిగితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ లోన్ శాంక్షన్ చేసుకుంటూ వెళ్తారు ఫేజ్ బై ఫేజ్. అట్లా ఒకసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2,000 కోట్లకి మొన్న వచ్చి చూసి మళ్ళీ 2,000 కోట్లు లోన్ శాంక్షన్ అయింది. అంటే ఇప్పుడు చూస్తే మీకు టవర్స్ నిర్మాణం, అట్లాగే ఇంతకుముందు ఆగిపోయిన ఈ మన ఎవరైతే ఆఫీసర్స్కి, అట్లాగే ఈ ఎంప్లాయీస్కి, ఈ అట్లాగే ఎమ్మెల్యేస్, ఎంపీస్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా మళ్ళా ఆ నిర్మాణం కొనసాగి పూర్తయ్యే స్టేజ్కి వచ్చినాయి. ఆల్మోస్ట్ అయ్యి కొద్ది రోజుల్లో పూర్తయిపోవచ్చు. అట్లా టిట్కో నుంచి కూడా లోన్స్ వచ్చినాయి ఈ గృహ నిర్మాణానికి వీటికి. అవును. సో అమరావతి వాళ్ళ చూస్తే మీకు ఈ రోడ్డుకి సంబంధించి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి మొన్నటిదాకా కొంత అడ్డంకులు ఉంది. 30-40 ఎకరాలు సంబంధించిన రైతులు ఇవ్వాల. అది అప్పుడు ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అవ్వాల, ఇన్కంప్లీటెడ్గా ఉంది. ఇప్పుడు వాళ్ళలో దాదాపు ఒక 10 ఎకరాలు ఎంత తప్ప మిగిలిన వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అగ్రిమెంట్ అయిపోయింది. ఓకే. వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్లో ఇస్తున్నారు. సో సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా మీకు అడ్డంకులు తొలగిపోయి త్వరలో అది కూడా పూర్తి అయిపోతుంది. వన్స్ సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే ఇప్పుడు కాజ నుంచి మీకు రింగ్ రోడ్డు వెళ్తుంది. కాజ నుంచి వయా అమరావతి గన్నవరం వరకు రింగ్ రోడ్డు ఒకటి ఆల్మోస్ట్ అయిపోతుంది. కనెక్షన్ ఇవ్వాలి. దానికి కనెక్టివిటీ ఒకటే ఆగింది, మధ్యలో నుంచి వెళ్తుంది. అది కూడా పూర్తి అయితే మీకు ఆటోమేటిక్గా ఆ ఏరియా అక్కడ నుంచి మీకు ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో జనావాసాలు పెరుగుతాయి, ఒక్కొక్కటి ఇది డెవలప్మెంట్ కనపడే అవకాశం ఉంది. అవును. అట్లాగే వాళ్ళు చూస్తే బ్యాంక్స్, ఒక నేషనల్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐతో సహా అక్కడ వాళ్ళు ల్యాండ్స్ తీసుకున్నారు. కొత్తగా అలాట్ అయినాయి. ఆ ల్యాండ్స్ తీసుకున్నారు. అక్కడ కూడా శంకుస్థాపనలు త్వరగా చేయమని చెప్పి అడగటం జరిగింది గవర్నమెంట్. దాని ప్రకారం వాళ్ళు కూడా మొదలెడతారు. సరే హైకోర్టు బిల్డింగ్స్ ఇవన్నీ మొదలైనవి, అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏంటంటే ఒక అభివృద్ధి అనేది కనపడుతుంది. దానికి అడిషనల్గా ఏంటంటే కొత్త ఇప్పుడు కొన్ని స్కూల్స్ కానీ, ఏది ఫెమిలియర్ స్కూల్స్, ఇంటర్నేషనల్లో స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్ కానీ, అట్లా యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఏంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదయ్యి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఒకదానికోటి యాడ్ అయిపోతాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ త్వరగా చేయాల్సింది ఏంటంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములకి వాళ్ళకి తిరిగి వాళ్ళకి డెవలప్ చేసిన ల్యాండ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వాలి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యి కొంతమందికి అయినాయి, కానీ ఫ్లాట్ అలాట్మెంట్ ఎక్కడ ఏంటి సైట్ అలాట్మెంట్ జరగల. అది త్వరగా చేస్తే ప్రైవేట్ వాళ్ళు కూడా డెవలప్ చేయడం మొదలెడతారు. ఎప్పుడైతే ఇక్కడ ఈ రైతులు వాళ్ళ ప్లాట్స్ వచ్చిన తర్వాత దాంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలెడితే
గవర్నమెంట్ ఒక బిల్డింగ్ 10 బిల్డింగ్లు కడితే వాళ్ళు 100 బిల్డింగ్లు కడతారు. ఎందుకంటే అందరికీ అవసరం కదా. వాళ్ళందరికీ ఇప్పుడు ఏదన్నా ఒక హోటల్ కట్టచ్చు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కట్టచ్చు, లేకపోతే ఇప్పుడు కమర్షియల్ ఏరియాలో కాంప్లెక్స్లు కట్టచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ మొత్తం ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే అమరావతిలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీ కనపడినప్పుడు అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవును. కాబట్టి ప్రభుత్వం దాని మీద ముందు దృష్టి పెట్టి రైతులకి ఇవ్వాల్సిన ప్లాట్స్ మాత్రం ఇమ్మీడియట్గా ఇచ్చేసి వాళ్ళ మొత్తం చేసి దాని మీద ఈ మధ్య అది అర్థమైంది, ప్రభుత్వానికి కూడా అర్థమై ఈ మధ్య దాని మీద దృష్టి పెట్టారు సిఆర్డీఏను మంత్రి నారాయణ గారు. అవును. అయితే ఏంటంటే అసలు ఇప్పుడు వరకే లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది. అది మీరు వెంటనే చేస్తే ఆ కార్యక్రమాలు కూడా మొదలైతే ఆ స్పీడు ఆ యాక్టివిటీ ఆ రాజధానిలో కనపడింది అనుకోండి, అప్పుడు ఆ యాక్టివిటీ చూసిన కొద్దీ ఇంకోళ్ళు వస్తారు. ఓకే. ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తారు బిజినెస్ దాంట్లో ఎక్కడైతే 50 మంది ఎక్కువ మంది జనం ఉన్నారో అక్కడికే 4 వెళ్తారు. అవును, అంతే కదా. ఏదైనా కెఫేకి వెళ్ళినా ఇంకోళ్ళు వెళ్తారు, ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఎక్కడున్నారు, ఎక్కువ మంది ఉన్నారంటే అక్కడ రుచిగా ఉంటదేమో, రుచిగా ఉంటదేమో. మీకు అమరావతిలో ఎప్పుడైతే ఈ విధంగా పబ్లిక్ ప్రైవేటు అందరి దగ్గర యాక్టివిటీ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా అమరావతి డెవలప్మెంట్ అనేది ఇంకెవరు అక్కర్లా, అది అంతర్గతే నెమ్మదిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అట్లాగే క్వాంటమ్ వ్యాలీ అది కూడా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరికి అన్నారు, జనవరికి అది క్వాంటమ్ కంప్యూటింగ్ అది కూడా స్టార్ట్ అయింది. కొంత ఐటీ సెక్టార్లో కూడా డెవలప్మెంట్ మొదలైంది అనుకోండి, అప్పుడు మీకు దానికి తగిన విధంగా అమరావతి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ముందు ప్రభుత్వం కూడా తన బాధ్యత ఏంటో తను ఏం చేయాలో అది ఇమ్మీడియట్గా రైతులకి చేస్తే ఇంకా తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.